నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ గ్యాలక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై మీకు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించేట్లా ఒక షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మన వాళ్ళైతే మెయిన్ కీ పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ వేపర్ కూలింగ్ సిస్టమ్ 6000 mAh బ్యాటరీ అయితే మెయిన్ హైలైట్స్ ఉన్నాయి. అవి ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రు అన్నమాట. NFC ఉంది, 4 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అవన్నీ కూడా మెన్షన్ చేసిర్రు. అంతా కూడా బాగుంది, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఫొటోస్ పిక్చర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. NFC పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీనిలో NFC సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. చాలా బాగుంది. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ టాప్లో మీరు కార్నర్లో చూసుకోవచ్చు, 20,000 ఉంది. కానీ ఇక్కడ గమనిస్తే ఏంటంటే స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే ఇట్లా మీకు ఛార్జర్ రావట్లేదు. సో అట్లీస్ట్ 20,000 లోపల ఉన్న స్మార్ట్ ఫోన్స్ కన్నా ఛార్జర్ ఇచ్చింటే బాగుంటుంది, కానీ మన వాళ్ళైతే ఛార్జర్ వేయడం ఆపేస్తారు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ టైప్-C కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవే వస్తున్నాయి స్మార్ట్ ఫోన్లో. అండ్ దాని తర్వాత ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా కలర్ వేరియంట్స్ ఉన్నాయి. డార్క్ బ్లూ కలర్ ఉంది, దాని తర్వాత చూసుకుంటే గ్రే కలర్ ఉంది, అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ వేసుకొని లైట్ బ్లూ కలర్ వేరియంట్లు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 20,000కి వస్తుంది. తర్వాత 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 21,500కు ఉంది. తర్వాత 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 24,500కు వస్తుంది అనమాట. లేదు అన్న వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే మీకు అమెజాన్ నుంచి కూడా అవైలబుల్ ఉంది. స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుంచి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ మన వాళ్ళు ఇక్కడ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ప్రొవైడ్ చేసిరో దానివల్ల మాత్రం స్మార్ట్ ఫోను అంటూ స్కోర్స్ కానీ గేమింగ్ కాడ కానీ అంతా కూడా బాగుంది. ప్లస్ ఇక్కడ AMOLED డిస్ప్లే వస్తుంది కాబట్టి మీకు క్లారిటీ బాగుంది. ఫుల్ HD రెజల్యూషన్తో పాటు కూడా క్వాలిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. మంచి త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ కెమెరా చూసుకోవచ్చు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP OIS వైడ్ యాంగిల్ కెమెరా మధ్యది, 2 MP మ్యాక్రో కెమెరా, 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది విత్ OIS అన్ని ఫీచర్స్తో పాటు అయితే ఉంది. ఇవన్నీ మంచి విషయాలే. కమింగ్ టు డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితేనేమో బాక్స్లో ఛార్జర్ ఇస్తలేరు. సో సపరేట్గా పర్చేజ్ చేసేటప్పుడు ఛార్జర్ కూడా కార్ట్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా మీ దగ్గర సామ్సంగ్ వాళ్ళ ఛార్జర్స్ లేకపోతే ఇట్లా అడిషనల్గా 1,000 రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ ఇక్కడ మిగతా ఫీచర్స్ కూడా బాగున్నాయి. 25 hours ఛార్జింగ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. మిగతా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. నాకు కొంచెం ఏంటంటే Exynos 1380 ఏంటంటే కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది, ల్యాగ్ అవుతుంది అంటారు కదా. సో దాన్ని వేపర్ కూలింగ్ సిస్టమ్తో అవుతుందో దానితో బ్యాలెన్సింగ్ చేసారు. సో ఛార్జర్ది ఒక్కటే డ్రాబ్యాక్ కనిపించింది నాకు. మిగతా పర్లేదు. ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్స్తో పాటు ఇది పోటీ పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అవి మీరు ఒకవేళ ఇట్లా చెక్ చేసుకోవాలంటే నేను చెప్పేస్తాను. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే Realme P1 Pro 5G ఉంది. ఇది కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది. సేమ్ 18,000కు వస్తుంది. దగ్గర లాంటి స్పెక్స్తో పాటు వస్తుంది అన్నమాట. మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. సో ఇది కూడా రీసెంట్గా వచ్చే స్మార్ట్ ఫోన్ అనమాట. దీనికి కూడా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత Motorola G85 అనమాట. సో ఇది కూడా డీసెంట్ స్మార్ట్ ఫోనే. సో ఒకసారి ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకునే ముందు కంపారిజన్ వీడియోస్ కంపారిజన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫైనల్గా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మీరైతే చూసారు, నా ఒపీనియన్ విన్నారు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి బై. అండ్ ఫైనల్గా ఇప్పటికి నేను ఒక మళ్ళీ అడ్వైజ్ అయితే చేస్తున్నా బై. సో ఆఫర్స్లో వస్తే తీసుకోండి. 16,000 వస్తుంది ఆఫర్ అప్లై చేస్తే. 15,000కి వచ్చేటట్టు అయితే చూసుకొని అయితే అడ్వైజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు 1,000 రూపీస్ ఛార్జెస్ సపరేట్గా పర్చేజ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఛార్జర్ లేకపోతే ఇట్లా లేదు అంటే ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. మంచి స్పెక్స్తో పాటు మంచిగానే వస్తుంది అనమాట. లైట్గా కొంచెం డీసెంట్గా కొంచెం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్. ఓవరాల్ డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు.
సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.